వాస్తవానికి ఈ దేశం భారతదేశ స్వాతంత్రం వచ్చిన కానుంచి బీసీలను కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వాళ్ళని అనగదొక్కాలని చూసింది తప్ప ఎక్కడ కూడా బీసీలను పెంచాలి, బీసీలకు నాయకత్వం ఇవ్వాలి, బీసీలకు అన్ని రకాలుగా వాళ్ళకు ఎదగడానికి సహకరించాలనే చరిత్ర ఎక్కడ లేదండి. మొత్తం బీసీలను మొత్తం సర్వనాశనం చేయడానికి ఒక దుర్మార్గమైన కుట్ర ఈ కాంగ్రెస్ పార్టీ గత 100 సంవత్సరాల చరిత్ర 130 సంవత్సరాల చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అదే చేసింది, బీజేపీ పార్టీ వచ్చినాక కూడా అంతే చేసింది. బీసీ నేను ప్రధానమంత్రిని అంటున్న మోడీ గారు కూడా బీసీలకు చేసింది ఏం లేదు, బీసీలకు కొరగబెట్టింది ఏం లేదు. కాబట్టి వీళ్ళు మొన్నటి ఎన్నికల గురించే మాట్లాడదాం. మొన్నటి ఎన్నికల్లో బీసీలను ఖచ్చితంగా కులగణన చేస్తాము, 42% చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా ఇస్తామని ప్రకటించే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పటి వరకు దాదాపు 9 నెలలు దాటిపోయింది. ఇంతవరకు దాని మీద ఎలాంటి స్టాండర్డ్ చేయకుండా బీసీలను ఒక ఎన్నికల సామాగ్రి లాగా వాడుకుంటుంది తప్ప బీసీలకు. అయితే రామ్మూర్తి గారు నిన్న తెలంగాణ పిసిసి చీఫ్ స్పష్టమైన ప్రకటన చేశారు. బీసీ గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏంటి? స్వాగతిస్తారా? మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పని ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తే ఆహ్వానిస్తారా? మేము స్వాగతిస్తున్నాం. అలాంటి బీసీ గణన చేయాల్సిందే. బీసీ గణన చేసి వాళ్ళు చెప్పిన ప్రకారం 42% వీళ్ళ చట్టసభల్లో వాళ్ళకు అవకాశాలు ఇస్తామని వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నారు కదా. వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నదాన్ని అమలు చేయాలా? దానికి మళ్ళీ మేము చెప్తున్నాం, మేము మళ్ళా మాట్లాడుతున్నాం, మళ్ళీ దాన్ని ఏదో పొడిగించడానికి ఈ ఇబ్బంది పెట్టడానికి ప్రజల్ని ఏమార్చొద్దండి. ఒక్కటి కూడా వీళ్ళు చెప్పిన మాట చెయ్యరు. చెప్పిన మాట చేసి ఉంటే ఎప్పుడో కాంగ్రెస్ చాలా ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు కూడా అధికారం కోల్పోయేది కాదు. వీళ్ళు చెప్పిన మాట చెయ్యదు కాబట్టి ఈ రాష్ట్రంలో మీరెందుకు గతంలో అధికారంలో ఉండగా దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా రామ్మూర్తి గారు మీరు ఎందుకు చేయలేపారు? అసెంబ్లీలో ఒకసారి తీర్మానం అయితే చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారే తీర్మానం ప్రతిని చదివారు. జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని తీర్మానం చేశారు. కానీ రాష్ట్రంలో ఎందుకు మీరు ఎందుకు చేయలేపారు అప్పుడు గతంలో? దేశంలో ఉన్న పార్టీలు ఒక చిత్తశుద్ధితోటి లేదు. ఒక కాంగ్రెస్ నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు నువ్వు ఏ వర్గానైనా తీసుకోండి. నేను ఈ రోజు మాట్లాడుతున్నాను ఒక్క దాంట్లో ఒక్క విషయంలో కాదు, ఒక్కటి కాదు, ఒక కులం కాదు, ఒక కులంలో ఉన్న బీసీలలో ఉన్న ఒక్క వర్గం కాదు. మీరు గౌళ్ళను తీసుకోండి, వాళ్ళని ఆర్థికంగా పెరగడానికి ప్రయత్నం చేసినాం. యాదవ్ను తీసుకోండి, వాళ్ళని ఆర్థికంగా పెరగడానికి ప్రయత్నం చేసినాం. మత్స్యకారులను తీసుకోండి, వాళ్ళని ఆర్థికంగా పెరగడానికి ప్రయత్నం చేసినాం. మంగళి సాకలి ఈ కులాలన్నింటినీ ఆదుకున్నది బీఆర్ఎస్ పార్టీ అండి. వీళ్ళు మాట్లాడితే ఎట్లా? ఆదుకున్న వాళ్ళు కావాలంటే ఊర్లలో పోయి అడగండి. బీసీలను హక్కున చేర్చుకొని వాళ్ళని స్వలంబనం సాధించడానికి, వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి సహకరించి 10 సంవత్సరాలే కదా. ఈ 10 సంవత్సరాల్లోనే కదా వాళ్ళు బయటకు వచ్చింది. ఈ 10 సంవత్సరాలనే కదా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్నది. ఇంకా ఎంతకంటే ఏం చేస్తారండి? మేము ఎంత చేయాలో అంత చేసినాం, ఇంకా చేస్తాం ఖచ్చితంగా. వీళ్ళు అమలు చేసేదాకా, వీళ్ళు కులగణన చేసేదాకా, 42% బీసీలకు ఇచ్చేదాకా మా పార్టీ పోరాడుతుంది. వీళ్ళని నిలదీస్తాం, వీళ్ళ మెడలు వంచుతాం, వాళ్ళని కులగణన చేసి వాళ్ళకు 42% చట్టసభలో ఇచ్చేదాకా మేమైతే నిద్రపోనియం, వాళ్ళని నిద్రపోనీయం, మేము నిద్రపోం. వాడు చెప్పించి చేయమనండి దయచేసి. ఇప్పుడు నిజంగా దొంగ అని అరిచినట్టు ఈ రెండు పార్టీలు అటు వీళ్ళే అంటున్నారు. కేసీఆర్ గారు 4 మంత్రి పదవులు ఇచ్చినని వీళ్ళే అంటారు. వీళ్ళు మొత్తం మాట్లాడేటోళ్ళు ఒక్కడు కూడా ఆత్మసాక్షి సంపుకొని మాట్లాడుతున్నారు. కనీసం బీసీల మీద ప్రేమ, బీసీ అని చెప్పుకొని కుల సంఘాలు పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకోవడానికి పనికొస్తున్నాయి తప్ప బీసీల మీద ప్రేమున్న ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కార్పొరేట్ చైర్మన్లు ఇచ్చిండు, కేసీఆర్ గారు మంత్రి పదవులు ఇచ్చిండు, కేసీఆర్ గారు బీసీలకు అన్ని వర్గాలను ఆదుకున్నాడు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని పనులు కేసీఆర్ గారు చేశారు. కాబట్టి వీళ్ళు ఆత్మసాక్షిగా మాట్లాడాలా, ఆత్మను చంపుకొని మాట్లాడుతాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారు. మొత్తం బీసీలకు ఏం కావాలో, ఏం చేయాలో
అన్ని చేసే బాధ్యత కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీపై ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ సూర్యారావు గారు ఒక్క నిమిషం శేఖర్ గారు, ఒక్క నిమిషం. మన రామమూర్తి గారు మాట్లాడినట్టు బీసీ సంఘాలన్నీ పైసల కొరకు పనిచేస్తాయని చెప్తున్నారు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత లక్షల కోట్లు దోసుకొని తిహార్ జైల్లో ఉన్నది ఎవరండి? కాదు బీసీ సంఘాలు పైసలు తిహార్ జైల్లో ఉన్నది ఎవరు? రైట్ ఓకే రామత్ గారు ఓకే రామత్ గారు ఓకే రామత్ గారు రామత్ గారు ఓకే ప్లీజ్ ప్లీజ్ రామత్ గారు ప్లీజ్ రామత్ గారు మన టైం లేదు రామత్ గారు టైం లేదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే బీసీ ఇంట్లో, కొండ లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది కొండ లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో. ఆ కొండ లక్ష్మణ్ బాపూజీ రైట్